మోహన్ బాబు గారి అభిమానులకి, మంచు విష్ణుబాబు అభిమానులకి నా నమస్కారాలు. ఐ లవ్ యూ, ఐ కిస్ యూ. ఓకే. తెలుగు సినిమా రంగంలో ఏమాత్రం లక్కు లేని మనిషి ఒకే ఒక్కడు మోహన్ బాబు గారు. ఎప్పుడో నేను చూసా 30 ఏళ్ళ కింద 40 ఏళ్ళ కిందటో కన్నవారి కలలు, అదే కానీ నా సినిమాలో మీరు ఒక వేషం వేశారు, చిన్న వేషం, చిన్న చిన్న వేషాలు వేసి డ్రిల్ మాస్టర్గా పనిచేసి పర్సనాలిటీతో, క్యారెక్టర్తో, కంటెంట్తో, కన్విక్షన్తో సినిమా ఇండస్ట్రీకి వస్తే చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు మోహన్ బాబు గారు, వాళ్ళు మనకు హెల్ప్ చేశారు, వీళ్ళు మనకు హెల్ప్ చేశారని. అప్పట్లో మోహన్ బాబు గారికి ఉన్న పర్సనాలిటీ, అందం ఉన్నవాళ్ళు ఇండస్ట్రీలో ఫిగర్స్ మీద ఉన్నారు. ఎన్టీ రామారావు అలాంటి వాళ్ళు తప్ప. అంత ఫిజిక్ పెట్టుకొని, అంత వాచికం పెట్టుకొని, అంత స్టెబిలిటీ పెట్టుకొని, అంత స్టాండర్డ్ పెట్టుకొని చిన్న చిన్న వేషాలు వేసుకుంటూ ఈ స్థాయికి వచ్చాడు. ఎన్ని దెబ్బలు తిన్నారో, ఎన్నిసార్లు పడ్డాడు, ఎన్నిసార్లు లేచాడు, ఎన్నిసార్లు లాభపడ్డాడు, ఎన్నిసార్లు నష్టపోయాడు, ఎన్ని కోట్లు అప్పులు పాలయ్యాడో అది మోహన్ బాబు గారికి మాత్రమే తెలుసు. ఈ వెనక మొత్తం అయినా ఎందుకు పెద్ద పొజిషన్లో ఉన్నాడంటే లక్ మాత్రం 100% లేదు. ఆయనకున్న ధైర్యం, దమ్ము, క్రమశిక్షణ, మనోనిగ్రహం, సహనం, అబవ్ ఆల్ దేవుడు ఆశీస్సులు. మోహన్ బాబు గారు ఎప్పుడు దేవుడిని నమ్ముతూ ఉంటాడు. సేమ్ టైం ఎంత హుందాగా ఉంటాడంటే, ఒకటే ఉదాహరణ నాకు తెలుసు. ఒకప్పుడు మోహన్ బాబు గారి స్కూల్లో గొడవ జరిగింది. ఆ గొడవలో మంచు విష్ణుబాబుకి వేరే కుర్రాడికి గొడవ జరిగింది. పబ్లిక్ కొన్ని వేల మంది ముద్దుకి మోహన్ బాబు గారు తన కొడుకుని తీసుకొచ్చాడు, అయిపోయింది తీసుకొచ్చాడు. అందరూ మోహన్ బాబు గారు కొడుకు తప్పేం లేదని నాకు కూడా తెలుసు, తప్పు చేసింది పక్కవాడని తెలుసు. కానీ డాష్ మీద తీసుకొచ్చి తన కొడుకుతో తప్పు చేసిన వాడికి క్షమాపణ చెప్పించాడు మోహన్ బాబు. దట్ కైండ్ ఆఫ్ పర్సన్ ఈజ్. అలాంటి మోహన్ బాబు గారికి నేను ఎప్పుడు సినిమా రాయలా. మోహన్ బాబు గారు అంటారు, ఏమయ్యా నువ్వు డబ్బులు ఇస్తే కానీ సినిమా రాయవా? అవునన్నా, డబ్బులు ఇస్తే కానీ నేను రాయనన్నా. ఆయన డబ్బులు ఇవ్వలేకాదు, నేను తీసుకోలేకాదు. మోహన్ బాబు గారు అడిగిన ప్రతిసారి అంత మంచి కథ నేను మోహన్ బాబు గారు చెప్పలేకపోయా రైటర్గా ఉన్నప్పుడు. అదృష్టం ఏంటంటే, నా లెక్క ఏంటంటే, నేను ఆర్టిస్ట్ అయిన తర్వాత నాకు మంచి మంచి వేషాలు మోహన్ బాబు గారు, వాళ్ళ అబ్బాయి నాకు ఇస్తున్నాడు. ముఖ్యంగా మంచు విష్ణు. నెక్స్ట్ ఫిల్మ్లో కూడా నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్ ఇచ్చారు. విష్ణుబాబు, ఇది ఆడియో ఫంక్షన్ కాబట్టి ఒక్క ముక్క ఆడియో గురించి చెప్తా. తెలుగులో సంగీత ప్రజ్ఞానం ఉన్నవాళ్ళు, టేస్ట్ ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది. అందులో ఒకడు మోహన్ బాబు గారు, మీ నాన్నగారే. ఆయన సినిమాలు చూసుకోండి మీరు, ఎన్ని మంచి మంచి పాటలు ఉంటాయో, ఎన్ని ఎమోషనల్ సాంగ్స్ ఉంటాయో, ఎన్ని లవబుల్ సాంగ్స్ ఉంటాయో, చాలా చాలా బాగుంటాయి. ఎప్పుడు మీరు సినిమా తీసినా మోహన్ బాబు గారికి మీరు పాటలు వినిపించండి. ఇప్పుడు బాగున్నాయి. మోహన్ బాబు గారి సినిమాలో పాటలు అంత గొప్పగా బాగుండాలంటే ఆయన టేస్ట్, ఆయన సహకారం మీకు అవసరం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ఇలా సంతోషంగా ఎప్పుడూ ఒక్కసారి ఉంటాను. నాలాగా నచ్చినట్టుగా బతికే అమ్మాయిల్ని చులకనగా చూడడం ఈ ప్రపంచానికి బాగా అలవాటు.